వీళ్ళంతా కొంతమంది వాడు సోడా బుడ్డి చేశారు ఏరి పప్పలంతా ఏడాడుండే ఎలికలన్నీ బయటకు వచ్చి వాడి మీద వీడియోలు చేసినాయి. నేను చూసిన ఈడేం చెప్పాడు శివగాడు. వీడు చెప్పింది ఏంది, వచ్చాయి 4వ నెల 5వ నెలలో రూల్స్ వచ్చాయని చెప్పినాడు. ముందే వచ్చేసినాయని చెప్పు వచ్చాయి అన్నాడు. వాడి మాట ప్రకారం వచ్చినాయి. అప్పుడే నేను చెప్పిన ఒరే వాడు చెప్పింది. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి కడప శివార్ణ మీద రూమర్స్ అయితే చాలా వస్తున్నాయి కదా. దాని గురించి మనం కనుక్కున్నామని చెప్పి వాళ్ళ ఊరి అతనైన ఎంకే చిల్మచ్ అయితే ఉన్నాడు కదా, ఆయనకైతే ఇప్పుడు ఫోన్ చేసేసి మనం మాట్లాడదాము. ఏం చెప్తాడో చూద్దాము. ఆయనైతే ఇప్పుడు వచ్చేసి అతనికైతే మనం ఫోన్ చేద్దాము. మీకు కూడా చూపిస్తాను లైవ్లో, చూడండి. లైవ్లో అయితే ఫోన్ చేస్తాం అతనికి ఇప్పుడైతే. లైవ్లో అయితే మనం కాల్ చేస్తున్నాం, చూడండి. రింగ్ అవుతుంది. కట్ చేస్తా ఉండు అన్న. మళ్ళీ చేద్దాం, మళ్ళీ ట్రై చేద్దాం. మళ్ళీ అయితే చేసాం. హలో హలో నమస్తే నువ్వు. నమస్తేనా. జై శ్రీరామ్నా. శ్రీరామ్నా. ఏనా బిజీగా ఉండవా? బిజీగా అంటే కొద్దిగా బిజీగా ఉండా. చెప్పనా లైట్గాలే. ఒక 10 నిమిషాలు మాట్లాడవచ్చానా మీతో? చెప్పులే, ఇబ్బంది ఏం లేదులే. అదే కడప శివార్ణ గురించి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. అవి వాటి గురించి మాట్లాడదామని చెప్పి మీకైతే కాల్ చేసామన్నా. సర్లే, ఏంటి వస్తున్నాయి? ఏ దాని గురించి? అంటే అతని గురించి రూమర్స్ చాలా వస్తున్నాయి కోవేట్లో. ఈ నీళ్లు పట్టుకొని బకెట్లు అని చెప్పి ఇంకా చాలా రకాలుగా వస్తున్నాయన్న. వాటి గురించి తెలుసుకున్నాము. అతని మీ ఊరే కదా అని చెప్పి మీకైతే కాల్ చేశాను నేను. ఓకే, ఏది అడిగినా చెప్తాలే, ఇబ్బంది ఏం లే. ఎవరు చేస్తుంది, ఎవరు వీడియోలు చేస్తుంది? ఎవరు? వీళ్ళే యూట్యూబర్లేనా, వాళ్ళు కూడా, మిగతా వాళ్ళు కూడా యూట్యూబర్లే. ఓకే, నాకు ఒకసారి ఆ వీడియోలు పెట్టి నేను చూసా ఏందనేది. దేని గురించి మాట్లాడుతున్నారు ఏంది? కడప శివ అయితే మా ఊరేలే. అంటే ఇప్పుడు బకెట్తో నీళ్ళు ఎత్తుకొని పోయి కడగకూడదు, దాని గురించి ఈ విషయాల గురించి అయితే మాట్లాడతాను. చిల్లర ఎత్తుకొని పోయింది, చిల్లర నావుడు అనే విధంగా మాట్లాడుతున్నారు. వాటి గురించి తెలుసుకున్నామని చెప్పి, కనుక్కున్నామని చెప్పి మిమ్మల్ని చేసాం. అందుకు ఆ వీడియోలు నాకు పంపి ఒకసారి చూసా, నేను చూసి మళ్ళీ మాట్లాడతా. హలో చెప్పన్నా. చూసిన నా వీడియో, నాకు ఏం అడగాలి దాని గురించి నువ్వు? అదే దాని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి అన్న కొంచెం. ఏం చెప్పాలి దాని గురించి ఏం చెప్పాలంటే అది చెప్తా. ఎవరి తప్పు ఏమనుకుంటున్నారో మీరు చెప్పండి. అది నాకు దాంట్లో ఏం తప్పులేం కనపడలా. కాకపోతే వీళ్ళు కావాలని శివ మీద పడినట్టుగా కనపడుతుంది తప్పితే ఆడ ఏమీ లేదు. ఇప్పుడు కోవిడ్ లో ఉండే రూల్స్ ఇవన్నీ కొత్తగా వచ్చేది శివగాడు వచ్చి చెప్పేది ఏం లేదు. మనకు వాడి గురించి తెలుసు కదా, శివగాడి నుంచి ఫస్ట్ నుంచి చూస్తున్నాము. ఫస్ట్ నుంచి చూస్తానే ఉన్నాము, చేస్తానే ఉన్నాము. కాబట్టి వాడి మనస్తత్వం ఏంటంటే వాడి మీద అంటే కాదన్నా, ఇంతకుముందు కూడా ట్రాఫిక్ విషయంలో అన్న గురించి మాట్లాడినారు. అప్పుడు నేను కూడా అప్పుడు శివకి వీడియో పెట్టినలా సపోర్ట్ గా. అప్పుడు ఎందుకు పెట్టినావంటే ఆ రూల్స్ వచ్చున్నాయి. అప్పుడు పెట్టింది ఇప్పుడు జనవరి ఫిబ్రవరి టైంలో పెట్టినాడు, ట్రాఫిక్ ఫైన్లు వచ్చినాయిరా అని. అవునవును. వీళ్ళంతా కొంతమంది వాడు సోడా బుడ్డి కాలద్దాలు పెట్టుకుంటారు చూడు, ఒకడు తిక్కనాసాడు వాడొకడు. ఇంకా చాలా మంది చేశారు ఏరి పప్పలంతా. ఏడాడుండే ఎలికలన్నీ బయటకు వచ్చి వాడి మీద వీడియోలు చేసినాయి. నేను చూసిన ఈడేం చెప్పినాడు శివగాడు, వాళ్ళు ఎందుకు అరుచున్నారు అని చెప్పి చూసానే. వీడు చెప్పింది ఏంది, వచ్చాయి 4వ నెల 5వ నెలలో రూల్స్ వచ్చాయని చెప్పినాడు. ముందే వచ్చేసినాయని చెప్పు వచ్చాయి అన్నాడు. వాడి మాట ప్రకారం వచ్చినాయి. అప్పుడే నేను చెప్పిన ఒరే వాడు చెప్పింది వచ్చాయి అని చెప్పినాడు రా, కానీ మీరు ముందుగానే వేసుకుంటున్నారా, ఒకవేళ వచ్చితే ఏంది పరిస్థితి? చెప్పింది ఏంటంటే వచ్చాయి అని చెప్పినాడు, మీరు అది వినకుండా మీరు ఎట్టంటే అట్ట మాట్లాడినారా అని అప్పుడు కూడా మాట్లాడినా. కానీ నన్ను కూడా కొంతమంది
అదే తిక్క తిక్కగా మాట్లాడడం ఏదంటే అది పిల్ల బచ్చాగాళ్ళంతా ఒకరో యూట్యూబ్ ఛానల్ పెడతానే ఆ! వీళ్ళకి ఒకరో ఇదవుతుందిలే, కొంచెం పొడుగ్గా వచ్చాయి వీళ్ళకి కొమ్ములు, ఆ! దాని ప్రకారం మాట్లాడుకుంటా ఉంటారు. ఇప్పుడు కూడా ఈ వీడియో చూస్తాను నాకేమనిపించిందంటే హ్మ్. ఓడి మీద వీళ్ళు వీడియోలు చేసుకొని బతుక్కోవడం తప్పితే ఓడి రియాక్ట్ అవ్వడు శివగాడు. ఆ! నేను చూస్తానులా ఫస్ట్ నుంచి కూడా శివగాడిని, ఆ! ఫస్ట్ నుంచి చూస్తానే ఉండలా. ఈడు వాడు ఉన్నాడు చూడు, వాడి పేరేం పేరు, వెంకీ వారంకి అని మేము పిలిచాంలే. ఆ! వాడు కూడా అట్టే చేస్తాను. వాడికి చెప్పిన, ఆ! ఒరే నాయనా నీ పని నువ్వు చేసుకోరా, శివగాడి పని శివగాడు చేసుకుంటాడు, వదిలిపార్దింగ్రా నువ్వు సక్సెస్ అవుతావు, ఇప్పుడైతే వదిలేచ్చే మనం అప్పుడే బాగుపడతాం రా అంటే, ఆ! ఓడు కొద్ది రోజులు చేసినాడు ఓడికి బోరు కొట్టి ఓడు వదిలిపెట్టేసి ఓడి పని ఓడి చేసుకుంటున్నాడు. ఈ పొద్దు ఓడు కూడా బానే సబ్స్క్రైబర్లు సంపాదించినాడు, బానే ఉన్నాడు, ఓడి పని ఓడి చేసుకుంటున్నాడు, శివగాడి పని శివగాడు చేసుకుంటున్నాడు. ఆ! ఆ రోజు కూడా గొడవ కారణం ఏంటంటే చిన్న విషయమే, మొహమాటాలు రావడం, ఈ చిన్న చిన్న విషయాలు కాడ ఆ! ఒకరికొకరికి వచ్చినాయి, మళ్ళీ ఒకసారి కలిపిన, ఆ! మళ్ళీ గొడవ పడినారు. ఇంక సారికి ఏందిలే అని నేను వదిలేసిన. ఇంకో వాళ్ళ కర్మ, వాళ్ళు ఎవరి పాటికి వాళ్ళు పని చేసుకున్నారు. ఇప్పుడు అది సద్దుమణిగిపోయింది. ఇప్పుడు కొత్తగా ఎవరెవరో పుట్టగొడుగుల్లాగా పుట్టుకొని వచ్చేది. ఒక్క రవ్వ 4 సబ్స్క్రైబర్లు పెరుగుతానే వీళ్ళకి కొమ్ములు వచ్చినాయి నెత్తికి. ఆ! ఏది పడితే అది మాట్లాడేది. ఏం మాట్లాడుతున్నాడు మనిషి, అవతల మనిషి ఏం మాట్లాడుతున్నాడు, మనం ఏం మాట్లాడాలి అనేది ఆలోచన లేదు. ఇప్పుడు ఈ పెట్టిన వీడియోలో కూడా నాకు తెలిసింది ఏంటంటే, హ్మ్. నేను అన్ని వీడియోలు చూడలా శివాటి, ఆ! ఏదో ఒకటో రెండో చూసిన ఈ మధ్య. నాకు ఇక్కడ పనులు ఉంటాయి కదా, అందుకని. అవునవునులేండి. ఆ! అండ్ నాకు ఆ వీడియోలు చూస్తాను నాకేమర్థమైందంటే, ఆ! మామూలే ఇప్పుడు అప్పుడున్న రూల్స్ అయితే లేవు. కువైట్లో అయితే 500 కాదు. హ్మ్. నువ్వు ఏ తప్పు చేయని అప్పుడే దొరికిపోతావు. ఇప్పుడు నీళ్ళ గురించి మాట్లాడినాడు శివ. ఆ నీళ్ళ అవునవును. ఆ! గురించి ఫైన్ నిజమే. రాలేదని చెప్పమను, పైప్ పెట్టి కొట్టు నిజమే. కడగమను, నిజమే. నిజమే అది నిజమే. తన్నుతారు పోలీసులు. ఆ! అయన్నీ ఒకటి చెప్పినాడు, ఓడు వీడియోలు ఒకటి చేసుకుంటున్నాడు. మామూలుగా వ్లాగ్స్ కదా ఒకటి చేసుకుంటుందా. చెప్తాడు, ఇదో మా ఇంట్లో అన్నం ఇచ్చారు, మా ఇంట్లో కూర ఇచ్చినారు, నాది ఇది, నా పని ఇది, నాది ఇది, నేను ఇక్కడికి పోయినా, నేను ఇక్కడ చేసినా అని. ఆ! ఒడే వీళ్ళ మీద ఎవరి మీద పడి ఆడసట్లేదు కదా. వీళ్ళకి జిలెక్కి వాడి మీద వీడియోలు చేస్తున్నారు. కానీ వాళ్ళకి తెలియంది ఏంటంటే, ఆ! శివగాడు ఇట్లాంటి పిల్ల బచ్చాగాళ్ళు ఎంతమంది చేసినా వాడు పట్టించుకోడు. పట్టించుకోకపోతే ఈ ఆడియన్స్ చూస్తా ఉంటారు కదా వీడియోలో, ఆ! వాళ్ళకే ఆ! బోరు కొట్టి వదిలేస్తారు. మనం ఇంతకన్నా ఏం చెప్పాలి వీళ్ళ గురించి. వీళ్ళంతా 4 సబ్స్క్రైబర్లు పెరుగుతానే కొమ్ములు వచ్చేసినాయి వీళ్ళకి. అందుకనే ఎవడు ఎదుగుతున్నాడా, హ్మ్. ఎట్ట లాగుదామా అని ఉంటారు. ఇప్పుడు ఓడు వారంకి అనేవాడు ఓడు పద్ధతిగా ఓడి పనులు చేసుకుంటున్నాడు. ఆ! అప్పుడు గొడవ పడినారు అవునవునులే. అయిపోయింది. అప్పుడు ఇప్పుడు ఓడు గొడవలు నిజం పడినారులే అప్పుడు. తెలుసుకొని ఓడి పని చేసుకుంటాడు. ఆ! హ్మ్. ఈళ్ళందరికి ఏమి అంత జలెక్కిందో అర్థం కావట్లా. ఇంకా అనకూడదు నాకైతే. హ్మ్. అంటే అంటా ఒ నేను ఒ పచ్చిగా మాట్లాడాలంటే. కానీ వద్దులేనా ఏమంటాం అంటే బూతులు. మళ్ళా నన్నన్నాడు, పలానోడు నన్నన్నాడు అని కొమ్ములొచ్చాయి ఈళ్ళకి. వద్దులేనా ఈళ్ళంతా బూతులు. నిన్న మొన్న పెట్టి వచ్చినోళ్ళనా, మేము ఎప్పటి నుంచి కింద నుంచి పడి పడి లేసి వచ్చినాం. ఒకడు కూడా చెప్పింది లేదు మాకు. ఒరేయ్ ఇట్ట చేసుకోవాలిరా యూట్యూబు, హ్మ్. ఇట్ట చేస్తే బయటపడతాం అని చెప్పి ఒక్కడు కూడా చెప్పలా. ఆ! ఆ రోజు నుంచి మేము ఎంత కింద నుంచి పై పైకొచ్చినాము. దాంట్లో శివగాడు ఎదిగినాడు. ఆ! ఇప్పుడు నా బోటోడు ఉన్నాడు. దాంట్లో అన్నే ఉండా నేనైతే. ఇప్పటికి అవునవునులే. చెప్తున్నా, నేను సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నా వీడియోలు. ఆ! దేని దేని గురించి, దేశం గురించి గానీ, సమాజం గురించి గానీ, ఏదైనా మంచి మంచి ఇన్ఫర్మేషన్‌లు ఇచ్చేది గానీ, ఏదైనా నవ్విచ్చేది గానీ, హ్మ్. లేకపోతే ఇంకేదన్నా ఇక్కడుండే పరిస్థితులు ఎట్టుంటాయని జెప్పి ఇంటికాడుండే వాళ్ళకి చూపించడం గానీ, ఇటటన్నీ చేస్తన్నాం. ఆ! ఇప్పుడు ఈళ్ళందరూ యూట్యూబ్ జేస్తున్నారు గదా! ఆ! ఈ చేసే వాళ్ళకి ఈళ్ళ గుడ్డలో అంత దమ్ముంటే, నేను సారీ అట్టా తప్పుగా అంటున్నా. ఆ! ఈళ్ళ దగ్గర అంత దమ్ముంటే హ్మ్. పొయ్యి ఇక్కడ చేసే పరిస్థితులేంది? ఇప్పుడు శివగాడు ఏదో ఒక మాట అన్నాడని హ్మ్. ఈళ్ళు ఓ అని యేసుకుంటున్నారు గదా! హ్మ్. పని బాట లేకుండా కూర్చొని. హ్మ్. అదే మాదిరా ఈడ కోవైట్‌లో జరిగే సమస్యల మీద పోరాడమను వాళ్ళందరిని. అదే మాదిరి వీడియోలు జేయమను. ఇప్పుడు మాలియాకి బోతే ఎంత గలీజ్ జేస్తారు మనోళ్ళు. ఆ! ఎంత గలీజ్ జేస్తుంటారో తెలుసా? ఆ! ఒకసారి గాని ఎప్పుడన్నా మాలియాకి పోయినావనుకో, నేను అవునవునవును. పోతానులా, చూసినాను. నాకెప్పుడన్నా చూసినాను. చూస్తా ఉంటే చూసినాను. తెలుస్తానులా. చూసినాను. నేను గూడా చూసినాను. యాడ పడితే ఆడ టీ కప్పులు తాగుతారు. యాడ పడితే ఆడ ఒక్కాకులింగులు వచ్చారు. యాడ పడితే ఆడ సిగరెట్‌లేస్తారు. ఏదంటే అది అంటే మన గలీజ్ చేసి పెడుతున్నారు. అంటే బయట మన దేశాల్లో తెలుగోళ్ళు ఉండుండు నేను చెప్పనే. ఉండున్నా నువ్వు అంటే చెప్పు మళ్ళా. మన తెలుగోళ్ళు ఒకరే లేరు గదన్నా! ఒక తెలుగోళ్ళు లేకపోతే ఏమి? మనం చేసే పని ఎక్కువ ఆడ మాలియాలో ఉండేది అన్ ఎక్కువ తిరిగేది మన తెలుగోళ్ళే. నీకు తెలుసో లేదో?
అది కూడా నిజమే. తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండడమేమో. మన ఆంధ్ర. మన ఇండియా వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళల్లో మన తెలుగు వాళ్ళు జాచి. తెలుసా హ్మ్. నీకు? అవునవును. కరెక్టేనా వచ్చారా, అది. హ్మ్. యాడ పడితే ఆ టీ తాగుతారు, ఆ డస్ట్‌బిన్ ఉండదు కదా, ఆడ పారేయొచ్చు కదా, అటాటియన్నీ కనపడవు. యాడ పడితే ఆడ చేసి గలీజ్ చేస్తారు. ఆ పోలీసోళ్ళు చూసినారనుకో, ఆ హ్మ్. ముఖాలపల రాసేది బతాకాలు పెరుక్కొనిపోతారు. అదొక చెడ్డ పేరే కదా. మన దేశం వాళ్ళంతా కిచిడి వోళ్ళు, కసిరా వోళ్ళు అని ఇప్పుడు చెప్పోళ్ళు ఆ! రకరకాలుగా చిన్నతనంగా మాట్లాడతారు. అది బైసనం అనిపియదు మనోళ్ళకి. ఆ! ఈడు చేసేదేదో పెద్ద దేశద్రోహం అయినట్టు శివగాడు చేసేది. ఆ! ఇప్పుడు ముఖాలపలొచ్చున్నాయి. హ్మ్. రాలేదని చెప్పేవాళ్ళు ఎవరో, వాళ్ళు పైప్ పెట్టి కడిగి చేయమను. వాళ్ళ హ్మ్. దగ్గర మెట్టి దెబ్బలు తినకుంటే అప్పుడు లేదు అడగమను. లేదు అది రూల్ మాత్రం అది పైప్ పెట్టి కడగకూడదు. ఫస్ట్ నుంచి ఉనింది. కానీ పట్టించుకోలే అంతమంది. పట్టించుకోవాలా. ఈ మధ్య ఏమైందంటే ఎక్కువగా పట్టించుకుంటున్నారు ఖచ్చితంగా. ఆ! తెలిసినోడన్నా మాట్లాడాలి, తెలియనోడన్నా మాట్లాడాలి. ఆ! ఈవిడివిడు ఏదేదో మాట్లాడుకుంటా ఉంటారు. మనం వాళ్ళందరిని చూసి చూడనట్టు వదిలేయాలి. ఎందుకంటే హ్మ్. వాళ్ళ మాటలు పట్టించుకుంటా ఉన్నామనుకో, మనం ఇట్టే ఉంటాం. మన దేశం ఇట్టే ఉంటది. ఒకడి గురించి ఒకడు మాట్లాడుకోను. ఆ! ఇదే పని. మన దగ్గర దమ్ముంటే మనమే సొంతంగా చేసుకొని పైకి రావాలి. ఇప్పుడు ఈ వీడియోలు ఇది మాత్రం చేస్తున్నారు కదా! కరెక్ట్ అన్న. ఆ! ఉండుండు. ఇప్పుడు ఈ వీడియోలు చేస్తున్నారు కదా! ఈ వీడియోలు చేసేవోళ్ళు గూడా ఆ! వాళ్ళ వీడియోలు వాళ్ళ ఛానెల్ చూడు, ఒకసారి చెక్ చెయ్యి. వాళ్ళు సొంతంగా పెట్టిన వీడియోలకి ఎంతమంది వ్యూస్ వచ్చుండారో. ఆ! శివగాడి మీద పెట్టిన వీడియోలకి, ట్రోలింగ్ మీద పడినోటికి, ఎవడన్నా చెడ్డగా చూపించినుంటాయి చూడు, ఆ! ఆ! అటాటోట్లకి ఎన్ని వ్యూస్ వచ్చున్నాయి అనేది అర్థమవుతది. ఒక క్లారిటీ కోసం చెప్తా ఉండా. అవునులే. అవునులే. ఆ! ఇప్పుడు ఈళ్ళు ఎంత మాత్రం వీడియోలు చేసి దేశానికి ఉద్ధరించనారన్నా, ఆ! ఈళ్ళు అనుకోవచ్చు నన్ను గూడా, "నువ్వేం పీకుతున్నావురా? నువ్వు చేయొచ్చు గదా! నువ్వు కువైట్‌లో ఉన్నావు గదా! నువ్వు వీడియోలు చేస్తున్నావు గదా! ఆ! నువ్వు దాని మీద చేయొచ్చు కదా వీడియోలని." నేను ఒకడికి చెప్తున్నానంటే దాని మీద నేను చేసి చూపియాలి. హ్మ్. అర్థమైతుందా? నేను అందుకే అవునవునులే. దేశం గురించి గాని, ఆ! మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడుతా ఉన్నారు చూడు కొంతమంది. ఆ! వాళ్ళకి ఎట్ట వార్నింగ్ ఇయ్యాలో అట్టిచ్చినా. మన దేశాన్ని ఇతర దేశాలోళ్ళు తిట్టినప్పుడు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అది గూడా యేసుకున్నా. ఆ! మన దేశానికి అక్రమంగా వలసదారులు వాళ్ళ గురించి యేసుకున్నా. మన హ్మ్. దేశం నుంచొచ్చి ఈ దేశంలో కువైట్‌లో ఈడ ఎంత గలీజ్ చేస్తున్నారు. ఈళ్ళ వల్లొచ్చేది మనకి నష్టమే గదా! మన దేశాన్నే గదా చిన్నతనంగా జూసేదని జెప్పి దాని మీద వీడియోలు జేసినా. ధర్మాన్ని గురించి జేసినా. మన జాతీయ జెండాల గురించి జేసినా. మన ఊర్లో ఉండే రోడ్ల గురించి, ఇక్కడుండే రోడ్ల గురించి పరిస్థితులు పోల్చి హ్మ్. మాట్లాడి చేసినా. ఆ! ఇంకా మన ఇండియా వోళ్ళు ఇబ్బంది పడకూడదు కువైట్ నుంచి ఇంటికి పోయే టైంలో. ఆ! దాని మీద వ్యూస్ రాని, వ్యూస్ రాకపోని. ఇంటికి హ్మ్. పోయేటప్పుడు వాళ్ళకొక ఇన్ఫర్మేషన్ ఇయ్యాలి. కేసులు పడినప్పుడు ఎట్ట చెక్ జేసుకోవాలి అనేది ఒక ఇన్ఫర్మేషన్‌గా కువైట్‌లో ఉండే వాళ్ళ కోసం నేను కొన్ని వీడియోలు జేసినా. అయి తిరగకపోని ఇబ్బందేంలా. ఆ! ఇంకా దేశం గురించి, ఇక్కడుండే కొన్ని పరిస్థితులను గూడా నవ్వుకుంటా గూడా జెప్పిన. కొన్ని హెల్త్ టిప్స్ గూడా జెప్పిన. కొన్ని ఇక్కడ నా పర్సనల్‌గా ఉంటాయి గదా! ఫుడ్ చేసుకునేటియి ఇటాటి కొన్ని వ్లాగ్స్ గూడా జేసిన. ఎవరికి నచ్చనియి, నచ్చకపోని హ్మ్. నాకు నచ్చినయి. నేను నా దేశానికి ద్రోహం జేయలా. నా ధర్మానికి ద్రోహం జేయలా. కష్టపడుతున్నా. అంటే ఒకడి మీద పడి ఏడ్చట్లా. ఈ విధంగా నేను జేసేటప్పుడు ఆ! శివగాడు గూడా పనులేంది? ఆ! వీడియోలు మాత్రమే జేస్తున్నాడు. దేశం గురించి పొగడకపోయినా అది నాకు సంబంధం లే. ఆ! కానీ ఓడేం జేస్తున్నాడు? పర్సనల్ వీడియోలు మాత్రమే చేసుకున్నాడు. నేనెట్టున్నా? మా ఇంట్లో పరిస్థితి ఏందని. ఎట్ట చేసుకుంటున్నాడో, వీళ్ళందరికీ ఏమంత ఈళ్ళు గూడా అట్టే చేసుకోవచ్చు గదా! లేకపోతే చేసేది తప్పు. హ్మ్. ఏం తప్పు మాట్లాడినాడో, ఆ తప్పుని మాట్లాడాలి. ఆ! మాట్లాడింది ఏం తప్పు? దేశానికి ఏం నష్టం వచ్చింది మాట్లాడిన దాని వల్ల? కోవిడ్‌లో రూల్స్ రాలేదన్నాడా? వచ్చినాయనే అంటే జెప్తున్నాడు. ఈళ్ళు రాలేదని జెప్తున్నారు. అంటే అన్న నిజంగా చెప్పాలంటే రూల్స్ వచ్చున్నాయి కువైట్‌లో. వచ్చుండాయి. వాళ్ళకి సరిగ్గా కరెక్టే. ఆ! తెలీదేమో పిల్లనాయాళ్ళకందరికి. ఆ! వాళ్ళకి సరిగ్గా తెలీదేమో కువైట్‌లో అయితే రూల్స్ వచ్చుండాయి. పైప్ బెట్టి కడిగి నీళ్లు రోడ్డు మీదకొచ్చినాయనుకో, హ్మ్. ఖచ్చితంగా ముఖాలపనేది ఏడ్చరు. అవును. అది అది వాళ్ళకి మాత్రం తెలీదు. కరెక్టేనా? అంటే వా వాళ్ళు గూడా అనేది అదే. నీళ్ళు పెట్టి కడగకూడదు. బకెట్‌తో ఎక్కువ పొయ్యకూడదు. బకెట్‌తో కొంచెం కొంచెంగా పొయ్యాలని వాళ్ళు గూడా మాట్లాడేది అదే. అట్ట ఎందుకు దాంట్లో చెప్పడము సమస్య ఏముండదింకా. వాళ్ళు మాట్లాడింది అదే అయితే ఇంక సమస్య ఏముండది. వాళ్ళ బకెట్ పెట్టి కడుక్కోవాలన్నప్పుడు ఈడు చెప్పిందదే, ఓడు చెప్పిందదే. సమస్య ఏముండదు. నీళ్ళు రోడ్డు మీదకి పోకూడదు. అదున్నాది. ఆ! అదే ఆయన హ్మ్. చెప్పను కూడా చెప్పలా. రోడ్డు మీదకి నీళ్ళు పోయేది, పోకూడదు అయి చెప్పలా. బకెట్‌తో కడుక్కోమని చెప్పినాడు. సరే దాన్ చెప్పినాడు. ఆ! ఇనకపోతే దాంట్లో తప్పేముండది. అంత తప్పు పట్టాల్సిన విషయమేనా? వాడేమన్నా 10 మందిని మానభంగం చేసి, లేకపోతే ఏదన్నా చేయకూడని పనులు చేసి, లేకపోతే ఏదన్నా సమాజాన్ని, దేశాన్ని, లేకపోతే మన ఆడోళ్ళనో, లేకపోతే మన కువైట్‌లో ఉండేవాళ్ళనో
ఇలా ఏమైనా ఇబ్బంది పెట్టినాడా? ఇప్పుడు ఆహా! వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, వాడు మాట్లాడింది బకెట్ తోనా పైప్ తోనా అంత చిన్న విషయం కాడ పట్టుకున్నోళ్ళు హ్మ్. కోవైట్ లో మరి టిక్ టాక్ ఒకటి ఉన్నది యాప్. ఆ! ఆ ఉంది. యాప్ లో ఉందిలెండి. ఆ! ఎంతమంది పొద్దుగుకితే తిట్టుకుంటా ఉంటారో, ఓడి లవర్ కాడికి ఈడు పోయినాడని, ఈడు లవర్ కాడు ఓడి పోయినాడని. ఆడోళ్ళు కూడా మరీ దారుణంగా తిడతా ఉంటారు. ఏ లంజా కొడకా, ఏరే గర్రా, అది ఇదిరా, అదిరా, ఇదిరా అని చెప్పి నోటికొచ్చిన మాటలన్నీ మాట్లాడుతా ఉంటారే. ఆ! అయన్నీ కనపడలేదు వీళ్ళకి. ఒరే నాయనా మీరు తిట్టుకోకండ్రా, మనం ఇండియా నుంచి వచ్చినాం, తెలుగోళ్ళం. నీ సమస్య ఏందిరా, నీ సమస్య ఏందిరా, నాకు ఒక యూట్యూబ్ ఉన్నది. దాంట్లో వచ్చి మాట్లాడదాంరా అని చెప్పి మాట్లాడొచ్చు కదా మాట్లాడేవాళ్ళైతే. అయి మాట్లాడరు. ఆ! ఇంకపోతే ఏదైనా సమస్య ఉంటే దాన్ని మాట్లాడరు. ఈళ్ళకే పెద్ద కొమ్ములొచ్చేసినాయి. ఈళ్ళకే పెద్ద యూట్యూబ్ ఛానెల్లొచ్చేస్తున్నాయి. ఈళ్ళే ఏదంటే అది మాట్లాడుతా ఉంటారు. అందరి గురించి పట్టించుకోవడం, చెప్పడం గూడా దండగ నన్నడిగితే. ఒక్కడన్నా వచ్చి ముందుకొచ్చి ఏమన్నా మాట్లాడొచ్చు గదా! ఇట్లాంటి విషయాల్లో. ఒరేయ్ నాయనా ఏందిరా మీరు ఇంత విచ్చలవిడిగా డాన్సులేస్తారు, ఇంత గలీజ్ జేస్తారు. పక్క పక్క దేశాలోళ్ళ దగ్గర మనకు పరువు పోయేది గాకుండా, మన ఇండియాలో ఉండే మనోళ్ళు జూస్తే ఏందిరా పరిస్థితి అని ఎవడన్నా మాట్లాడుతున్నాడా? ఏమంటే కారణం టిక్ టాక్ ఇండియాలో లేదు. మనం ఎంత జేసుకున్నా, హ్మ్. ఎవడి పెళ్ళాంతో ఎవడు తిరిగినా అడగరు గాబట్టి, ఈళ్ళు విచ్చలవిడిగా ఈళ్ళు చేస్తా ఉన్నా గాని వాళ్ళని చూసి తోనేటి ఈళ్ళుంటారు. ఏమంటే వాళ్ళ పర్సనల్ గాదు గాబట్టి. ఓకే. పర్సనల్ కాదు. మనమేమి దాని గురించి ఏం మాట్లాడాల్సిన పనిలే. కాదనట్లా. కానీ ఈడు మాట్లాడింది ఇంత చిన్న బిట్ పట్టుకొని అంత మాట్లాడాల్సిన అంత అవసరమైతే నన్ను అడిగితే లేదనే జెప్తున్నా. అదే అంతేమున్నది అంత ఇద్దరు, పట్టించుకోవాల్సిన ముగ్గురు పనే. వీడియోలు పెట్టిన రూమర్స్ వస్తున్నాయి ఈ మాదిరి అని మిమ్మల్ని అడుగుదాం. మీ ఊరే గదా! అని జెప్పి కాల్ చేశామన్న మీకు. మామూలేలే హ్మ్. అడగొచ్చు ఇబ్బందేమిలే. నాకు తెలిసిందేందంటే పర్సనల్‌గా ఇప్పుడు కొన్నుంటాయి. చిన్న చిన్నయి వాడికి నాకు పడకపోవచ్చు. ఆ! నాకు వోడికి పడకపోవచ్చు. లేకపోతే నీకు నాకు పడకపోవచ్చు. హ్మ్. అటాటి తీసుకొచ్చి పర్సనల్‌గా ఏం పెట్టాల్సిన అవసరం లేదు. హ్మ్. ఇంకోటేందంటే హ్మ్. మనం ఏ దాని గురించి తప్పు చేసినాం దాని గురించి మాట్లాడు నిజంగానే. ఆ! ప్రతి చిన్న విషయాన్ని తీసుకొచ్చి పెద్ద భూతద్దంలో పెట్టాల్సినంత పనైతే లేదు నాకు. హ్మ్. ఇంకేమైతే? ఏలేనా ఇంకేమన్నా చెప్పాలా? అదే నేను కొద్దిగా పనిలో ఉండా. ఆ కాదు పనులాపి ఈ మళ్ళీ వీడియో చేస్తా ఉండా. నేను యూట్యూబ్‌లో పెట్టుకుంటున్నా. ఏంది? నా యూట్యూబ్ ఛానెల్ ఉంది. యూట్యూబ్ ఛానెల్‌లో పెట్టుకున్నామని నేను. యూట్యూబ్‌లో పెడతావా? ఇప్పుడు నేను మాట్లాడిందా? ఆ! అవునన్నా. అంతా రికార్డ్ చేసుకున్నా నేను. అటైతే యూట్యూబ్ నేను కొన్ని దీంట్లో కొన్ని తప్పుడు మాటలు పడున్నాయి. అది ఎరుపు అది ఇది అన్నేటియి. అయన్నీ అయితే బ్లర్ చెయ్యి. ఆ! అదే మ్యూట్‌లో పెట్టు. అయి ఎందుకంటే చిన్న చేస్తాలేన్న. పిల్లోళ్ళు అయి పెట్టినానంటే నా ఛానెల్‌లో కూడా ప్రాబ్లమ్ వస్తది. నేను చేస్తాలయి. అదే మిమ్మల్ని అడుగుదాము ఒక ఇంటికాడ మాట. మనోళ్ళు చూస్తా ఉంటారు ఇటాటియన్నీ. అదే మిమ్మల్ని ఇండియాలో అడుగుదామను మన తెలుగోళ్ళు చిన్న పిల్లోళ్ళు అడుగుదామని అయి చెప్పి చూస్తా నేను ఉంటారు. శివ మీద అభిమానంతో కావచ్చు. మీకు చెప్పకుండా రికార్డ్ చేసుకున్నా నేనైతే. చేసుకుంటే చేసుకునేవాళ్ళు నేనేం తప్పు మాట్లాడలా. తప్పు కాకపోతే కొన్ని మాట్లాడలా, తప్పు తప్పుడు మాటలు మాట్లాడలా. వచ్చేసాయి ఆ! నోట్లోంచి. నువ్వు మాట్లాడేది అది నిజమే ఫ్లోలో చెప్తాల్లా. 100% మాట్లాడేటప్పుడు కరెక్టే అది. వచ్చేసినాయి. ఆ! ఏంలే అయ్యే మాటలు కొన్ని ఓకే. నేనేమన్నా ఓకేనా. అన్నేటియి ఆ! అయి ఆడ కొంచెం ఇది చెయ్యి. మ్యూట్‌లో సర్లేండి. పెట్టి. ఎందుకంటే మనోళ్ళు అయి చూస్తా ఉంటారు ఇంటికాడ. అవునవునులేన్న. ఆ మాటలు ఒక్కరవ కట్ చెయ్యి. మిగతాటి ఇబ్బందేంలే. ఆ! సరే పెట్టుకొనయితే నేను మళ్ళా చేస్తాలయితే. ఆ! సరేన. థాంక్ యూ అన్న. ఓకే. ఓకే. ఇబ్బందేం లేదు. పెట్టుకునే వాళ్ళని కూడా పెట్టుకోనిలే. వాడి ధర్మాన బతకాలనుకుంటే బతుక్కోనీలే ఇబ్బందేంలే. ఆ! సరే అయితే బాయ్ ఉంటా. ఆ! థాంక్ యూ అన్న. కొద్దిగా పనున్నది. ఆ! హ్మ్. చూసినారు కదా వీడియో అయితే. చిల్ మచ్చ మాదిరైతే మాట్లాడినాడు. ఈళ్ళ గురించి గాని, ప్రతి ఒక్కరి విషయాల గురించి గాని, బాగా చక్కగా మాట్లాడినాడు. నిజంగా నాకైతే బాగా మాట్లాడాడనిపిస్తుంది. ఒక దేశాన్ని ఉద్దేశించి గాని, ప్రతి ఒక్కటి కూడా చానా బాగా వివరించి మాట్లాడినాడు నిజంగా.